ఇలా రకరకాల చర్చలు జరిగాయి. సరే ఏదైనా కూడా ఆవిడ ప్రచారంలో మాత్రం దూసుకుపోతోంది. గట్టి పోటీని అసలు గెలుస్తారా లేదా ఇవన్నీ తర్వాత విషయం. బట్ గట్టి పోటీని అయితే ఇవ్వగలదు అనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటి బీజేపీ ఎంత కాన్ఫిడెన్స్గా ఉంది? బీజేపీ అయితే భారతీయ జనతా పార్టీ ఈసారి 100% కాన్ఫిడెంట్గా ఉంది. ఈ సీటుకి సంబంధించి మీరు అందరు కూడా దీపక్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. అంటే ఈ యొక్క ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయబోతుంది. అసలు ఒక్క నిమిషం అండి, సారీ, అసలు ఈ ఎలక్షన్ అనేది ఏ విధంగా వెళ్తుందంటే భారతీయ జనతా పార్టీ ఈసారి గెలవబోతుంది అన్న ధోరణి ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుంది. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలా, ఈ పోటీ అనేది బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు మా పాదయాత్ర ఏ రోజైతే ఓల్డ్ సిటీ నుంచి స్టార్ట్ అయిందో, అదే భాగ్యలక్ష్మి మాత అమ్మవారి ఆశీర్వచనంతో, అదే చార్మినార్ అడ్డాగా జై శ్రీరామ్ అని నినాదం ఎప్పుడైతే చేసినామో ఆ రోజే గెలుపు దిశగా భారతీయ జనతా పార్టీ మా యొక్క శంకరామాన్ని పూరించడం జరిగింది. అది అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కనెక్షన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, టు విన్ అన్ ఎలక్షన్ సడన్ గా ఒకసారి ఒకరు వచ్చేసి ఒక 1 month లో ఏదో మ్యాజిక్ చేసేస్తా అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ దట్. ఇట్ కెన్ బి ఎనీ ఎలక్షన్, ఎస్పెషల్లీ ఓవైసీకి అగేన్స్ట్ గా ఫైట్ చేసే ఎలక్షన్. సడన్ గా ఒకరు వచ్చారు, ఒకరు హైప్ వచ్చేసింది, ఎలక్షన్ గెలవడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ దట్ వే. భారతీయ జనతా పార్టీ గత 3 ఏళ్ల నుంచి ఈ సీటును గెలవడానికి అంతర్గతంగా మేము పనిచేస్తున్నాం. మేము ప్రతి నియోజకవర్గంలో, ఈ 7 నియోజకవర్గంలో, హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గంలో గట్టిగా మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. చాలా మట్టుకు మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా చూడండి, మా ఓట్ పర్సంటేజ్ అనేది 7 నియోజకవర్గంలో ఏ విధంగా పెరిగిందో మీరు ఒకసారి చూసుకోండి. సో దిస్ షోస్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ ది జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్. అయితే సామాన్యంగా అందరు కూడా ఉన్న ఆలోచన ఏంటి అంటే, ఈ యొక్క ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లకు మనం ఓటు ఎవరికి చేసినా ఎంపీ ఎలక్షన్ మాత్రం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి చేస్తాము, నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేస్తాము, ఓఎస్సీని దించే బాధ్యత మా అందరిపైన ఉందని చెప్పేసి ఎంతో మంది ఈ యొక్క ఆన్సర్ మాకు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ఎలక్షన్ సమయంలో కూడా చాలా మంది చెప్పడం జరిగింది. మేము కన్విన్స్ చేసినా కూడా కొంతమేరకు మేము సఫలీకృతం అయినాం. కానీ సమూహ ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము అది గట్టిగా సఫలీకృతం కాలేకపోయినాం. 7 ఒక ఘోషణ అండ్ కార్బన్ గురించి. కానీ ఈసారి మాత్రము ఈ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ చూసుకుంటే మాకు ఏవైతే ఓట్ పర్సెంటేజ్ గణనీయంగా పెరిగిందో దాన్ని చూస్తే తప్పనిసరిగా మాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉన్నది. వచ్చే సమయంలో మేము భారతీయ జనతా పార్టీ మాధవీలత గారితో ప్రచారము ఇవన్నీ కలుపుకొని డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎంఎం కంచుకోటని, రజాకారుల కంచుకోటని బద్దలు కొట్టడం ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ వస్తున్న సమస్యలు అంటూ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ అండ్ బిఆర్ఎస్ పార్టీ. మాకు ఎక్కువ ప్రాబ్లం ఎంఎం తోటి కంటే కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తోటి ఎక్కువగా ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు చీల్చేది హిందువుల ఓట్లు కాదు, సారీ ముస్లింస్ల ఓట్లు కాదు. వీళ్ళ లక్ష్యమే ఓవైసీని గెలిపించడం. వీళ్ళ లక్ష్యమే లౌకికవాదం పేరులో హైదరాబాద్ లో ముస్లిం మతాన్ని షరియాలోని తీసుకురావడమే వీళ్ళ మతం. అందుకని అంటున్నాను, ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీతో సహజీవనం చేసిన ఎంఐఎం పార్టీ, దాని తర్వాత బీఆర్ఎస్ తోటి సహజీవనం చేసిన ఎంఐఎం పార్టీ, ఈ పార్టీని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎందుకు నిలదీయలేదని చెప్పేసి అడుగుతుంది. అక్కడ ఆడపిల్లల్ని అమ్మేసినప్పుడు బుర్కాలలో తీసుకుపోయి ఒకరిని 7 సార్లు ఒకే షేక్కి అమ్మేసి పెళ్లి చేసినప్పుడు, ఒక్క షేకుకి 7-8 మంది అమ్మాయిలను అమ్మి పెళ్లి చేసినప్పుడు ఈ ఎంఐఎం పార్టీ ఎక్కడ పోయింది, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయింది, లేకపోతే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీలు ఎక్కడ పోయింది? ఇక్కడ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లేదు. అవే చెత్త కుండీలు, అవే జీవనాన్ని చెత్త కుండీ పాలు చేసిన ధోరణి ఈ 3 పార్టీలకు దక్కు. ఈ 3 పార్టీలు కలిసి ఈరోజు ఒక్క మహిళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన వీళ్ళు పోటీ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఎంతసేపు మేము సపరేటు, భారతీయ జనతా పార్టీ ఎంఐఎం ఒకటి అని అనుకుంటే, ఈ రోజు ఉన్న పరిస్థితులు ఎంఐఎం లో ఈ రోజు ఒక వణుకు స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా ఎంఐఎం పార్టీ స్పందించని ఎంఐఎం పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ పైన తీవ్రంగా స్పందించడము,
గల్లీ గల్లీ ఇంటింటికి తిరిగే పరిస్థితి ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీకి మేము తీసుకొచ్చినాము అంటే దట్ షోస్ ది భారతీయ జనతా పార్టీ అనేది ఎంత స్ట్రాంగ్ ఉండేది మనం అందరం కూడా చూసుకోవచ్చు. ఈ రోజు మిత్రులు చెప్తున్నారు జీవన మరణ సమస్య అన్న పదాన్ని మన శ్రీనివాస్ గారు యూజ్ చేశారు. మన ఓవైసీ గారికి జీవన మరణ సమస్య అన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ సీటు పైన భారతీయ జనతా పార్టీ పక్కడెంత పెరిగిందో, ఎంత గట్టిగా మేము పనిచేస్తున్నాము, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, మనం మీడియాలో కూడా చూసుకుంటున్నాము. ఏ విధంగా రోజుకొక నియోజకవర్గంలో మా బలాన్ని పెంచుకుంటూ పోతున్నాం అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. శ్రీనివాస్ గారే చెప్పారు ఫ్రెండ్లీ పార్టీ, ఫ్రెండ్లీ ఎలక్షన్ చేసినామని. ఇట్ ఇస్ నాట్ ఫ్రెండ్లీ ఎలక్షన్. యూ షుడ్ క్లియర్లీ యాక్సెప్ట్ ఇట్ యాజ్ పొలిటికల్ కోయిలేషన్. అది ఫ్రెండ్లీ ఎలక్షన్ కాదు. మీరు పొలిటికల్ కోయిలేషన్ లో ఉంటూ సహవాసనం చేసి వాళ్ళతోటి రిజల్ట్స్ తీసుకొచ్చి వాళ్ళని గెలిపించిన ధోరణి బిఆర్ఎస్ పార్టీ గతంలో, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఈ యొక్క ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు బిఆర్ఎస్ పార్టీని కూడా ఈక్వి డిస్టెన్స్ లో పెట్టింది. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీని యూజ్ చేసుకుంటే, అవసరం అనుకుంటే బిఆర్ఎస్ పార్టీని యూజ్ చేసుకుంటే. ప్రెసెంట్లీ మాత్రం రెండు బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇద్దరి సహయోగంతో, ఇద్దరి హెల్ప్ తో ఈ యొక్క ఎలక్షన్ గెలవడానికి, ఈవెన్ ఎంబీటీ పార్టీ సపోర్ట్ తో ఈ యొక్క ఎలక్షన్ గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. గతంలో మనం చూసుకుందాం, ఎంబీటీ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఎంఎం పార్టీ ఎంబీటీ పార్టీ ఇండైరెక్ట్ కోయిలేషన్ లో ఎలక్షన్ ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఎంబీటీ పార్టీ హెల్ప్ కూడా మాకు అవసరం పడుతుందని చెప్పి ఈరోజు ఓవైసీ గ్రహించింది. దిస్ షోస్ ది టఫ్ ఫైట్ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ ఆల్ రజాకార్ పార్టీస్. కాంగ్రెస్ ఎంఐఎం కి సపోర్ట్ చేసే ప్రతి నాయకుడు, ఎంఐఎం కి సపోర్ట్ చేసే ప్రతి పార్టీ రజాకర్ల కిందనే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా పరిగణిస్తారు. కాబట్టి ఈ రజాకర్ల పార్టీతో ఒక భారతీయ జనతా పార్టీయే ఫైట్ చేయగలుగుతుంది. భారతీయ జనతా పార్టీతోనే ఈ టఫ్ ఫైట్ ఉందని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ 0 to hero అయినట్టు డెఫినెట్ గా ఈ రోజు హీరోగిరి ఎవరిదైనా ఉంది హైదరాబాద్ లో అంటే భారతీయ జనతా పార్టీదే. ఇకపోతే శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు, భారతీయ జనతా పార్టీయే ఎంఐఎం పార్టీని తీసుకుపోయి డిఫరెంట్ స్టేట్స్ లో నిలబెడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మేమేమన్నా వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్నమా, లేకపోతే వాళ్ళకేమన్నా మేము సహకరించాలని చెప్పేసి ప్రయత్నించినామో, వాళ్ళేమో చిన్న పిల్లల, వాళ్ళకి పొలిటికల్లీ గ్రో కావాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అంటదనమాట, ఎస్ ఇదే బిఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీ స్ప్రెడ్ చేసి పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక రీజనల్ పార్టీ కింద ఎమర్జీ చేసి మా యొక్క ఓట్లు కొలగొడడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి అప్పట్లో బిఆర్ఎస్ పార్టీ పక్క రాష్ట్రంలో విస్తరించినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా నేను చెప్పేది ఏంటి అంటే, అదే గనక నిజం అయ్యి ఉంటే ఈ రోజు ఓవైసీకి అగేన్స్ట్ గా ఇంత డీప్ గా ఇంత టఫ్ ఫైట్ భారతీయ జనతా పార్టీ ఇచ్చేది కాదు. గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా చూసుకోండి, ఎంత టఫ్ ఫైట్ ఓవైసీతో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. కొన్ని సీట్లు అయితే వందల ఓట్లతో, కొన్ని అయితే 100కు లోపు ఓట్లతో భారతీయ జనతా పార్టీ అగేన్స్ట్ ఎంఐఎం పార్టీ ఓడిపోవడం జరిగింది కొన్ని సీట్స్. సో మీరు ఈ అపవాదం భారతీయ జనతా పార్టీ పైన వేసే ముందు మీరు మీ గిరబాన్లు ఒకసారి చూసుకోండి. మీరు ఈ గడిచిన 50-60 ఏళ్లలో ఎంఐఎం పార్టీని డెవలప్ చేయడానికి వాళ్ళ యొక్క విషపూరితమైన ఆలోచనలు ఈ యొక్క తెలంగాణ పైన ప్రభావితం చేయడానికి ఎంతగా తోడ్పడ్డాయో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చేసిన పాపమే, కాంగ్రెస్ చేసిన పాపమే ఈ రోజు 7 సీట్లు వరుసగా గత 15 ఏళ్ల నుంచి ఎంఐఎం పార్టీ 15-20 ఏళ్ల నుంచి గెలుచుకుంటూ వస్తుంది. డీలిమిటేషన్స్ పేరు పైన హిందువులకి, అదేవిధంగా హైదరాబాద్ వాసులకి అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం పార్టీ గెలవాలని చెప్పేసి ముస్లిం డెవలప్మెంట్, ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండే విధంగా, ఎంఐఎం కి తోడ్పడే విధంగా ఆ యొక్క డీలిమిటేషన్ చేసిన పాపం కాంగ్రెస్ పార్టీది. అయితే దాని తర్వాత వచ్చిన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎంబడి పెట్టుకొని గతంలో మనం చూసుకున్నాం, నిజామాబాద్ లో కానివ్వండి, లేకపోతే బైన్సాలో కానివ్వండి, ఏ విధంగా అల్లర్లు చెలరేగినా కానీ కూడా ఈ యొక్క ఎంఐఎం పార్టీని ఏ విధంగా సపోర్ట్ చేసి హిందువుల పైన కేసులు పెట్టిరో ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ ప్రజలందరూ చూస్తున్నారు. ఇవే పరిణామాలతో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది మనం అందరం కూడా చూసుకున్నాము. నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే అడగదలుచుకున్నాను, ఎంఐఎం పార్టీని ఊడగొట్టాలని చెప్పేసి మీకు చిత్తశుద్ధి ఉంటే
మీరు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, భారతదేశంలో మొత్తంలో రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అవుతారు అనుకుంటే మన మీ రేవంత్ రెడ్డి గారు తన భాషణలో, తన స్పీచెస్ లో ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు? మనము లేకపోతే మన ప్రధానమంత్రి మోదీ గారితో సఖ్యతగా ఉండాలి, సఖ్యతగా ఉంటే మనకు నిధులు వస్తాయి అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు వాస్తవమా కాదా? అంటే రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ కాలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన స్పీచ్ లో చెప్పకనే చెప్తున్నాడు. ఇక్కడ ఎంఎంని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, ఎంబీటీ పార్టీ కలిసి ఆయనకి బి టీం లెక్క పనిచేస్తున్న మాట నిజం అని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసిన నయవంచన హిందువుల పట్ల, అదేవిధంగా మన ఓల్డ్ సిటీ ప్రజల పట్ల ఇది తేట తెల్లమైంది. ఈసారి ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన మాధవ్ లత గారిని గెలిపించాలని చెప్పేసి గట్టిగా వాళ్ళందరూ కూడా ప్రచారము, సొంతంగా ప్రజలు బయటకు వచ్చి ప్రచారం చేస్తారు. ఈ రోజు మైక్ పట్టుకొని వెళ్తున్నాడు అంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ 3 ఏళ్ల క్రితం వేసిన బీజం యొక్క లక్ష్యం యొక్క రిజల్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. రైట్. సో మళ్ళీ మాట్లాడుతుంది దీపక్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నుంచోబెట్టిన అభ్యర్థిని ఎందుకు గట్టి క్యాండిడేట్ను నుంచోబెట్టలేదు అంటే ఆ అభ్యర్థి గట్టి క్యాండిడేట్ అవునో కాదో ఆ పార్టీ నిర్ణయిస్తుంది కదా, గట్టి అభ్యర్థి కాదు అని మీరు చెప్తారు. రైట్, దాని గురించి మళ్ళీ మాట్లాడారు. అంటే ఒక్క నిమిషం అండి. సడన్ గా మాధవ్ లత గారిని నిలబెట్టినప్పుడు ఈ యొక్క థాట్ అందరు కూడా వచ్చింది అనమాట. అసలు ఒక విమెన్ కి ఎందుకు ఇచ్చారు, ఆవిడ గట్టి పోటీ ఇవ్వగలుగుతుందా? కానీ ఆమె లోపల ఉన్న సమర్థత, అదే విధంగా గతంలో మేము చేసిన 3 ఏళ్ళు మేము చేసుకుంటూ వస్తున్న స్ట్రాటజీ బిల్డింగ్ ఏది ఉందో దాని రిజల్ట్ ఈ రోజు మనకు కనిపిస్తుంది కదా. నేను అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి నిలబెట్టింది కదా, దాని రిజల్ట్ కరెక్ట్ గా ఉంటుంటే ఈ రోజు మేము అనకపోతుంటే రిజల్ట్ శూన్యం, 100% శూన్యం. బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ పార్టీ శూన్యం ఉంది కాబట్టి తప్పనిసరిగా వీక్ క్యాండిడేట్ అండ్ ఎంఐఎం పార్టీకి దాహోదం